లో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగుతుంది. కవితకు బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ వాదిస్తుంది. కవిత అరెస్ట్ చట్టబద్ధంగానే జరిగిందని, సెక్షన్ 19 ప్రకారమే కవితను అరెస్ట్ చేశారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగుతుంది. కవితకు బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ వాదిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. అయితే కవిత జ్యుడిషియల్ రిమాండ్ కి సంబంధించి ఈ రోజు సిబిఐ న్యాయస్థానం మే 7 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. మరి ఈ రోజు కవిత కోర్టుకి నేరుగా హాజరుపరచలేదు. ఆమె వర్చువల్ గా అధికారులు హాజరుపరచడం జరిగింది. మరి సిబిఐ ఈడీ కేసులో ట్రయల్ కోర్టు విధించిన జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియడంతో రెండు దర్యాప్తు సంస్థలు కూడా కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత మరోసారి కస్టడీ పొడిగించాలన్న దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం కవిత జ్యుడిషియల్ కస్టడీని మే 7 వరకు పొడిగించింది. మరోవైపు సిబిఐ కేసులో బెయిల్ పై సోమవారం వాదనలు విన్న ఢిల్లీలోని రెవెన్యూ కోర్టు తీర్పును మే 2కు రిజర్వ్ చేసింది. మరి ఈడీ కేసులో నిన్నటికి కొనసాగింపుగా ఈ రోజు కూడా వాదనలు కొనసాగుతున్నాయి. మరి ఈడీ కేసుకి సంబంధించి కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఈ రోజు వాదన కొనసాగుతున్నాయి. మరి కొద్దిసేపట్లో దీనిపై కూడా కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా మే 7వ తేదీన కవితకి సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించిన అంశంపై తీర్పు రాబోతుంది. మరి అప్పటి కూడా ఆమె తిహార్ జైల్లోనే ఉంటారు. ఈలోపు ఈడీ అలాగే సిబిఐ కూడా కోర్టు పర్మిషన్ తీసుకొని ఎన్నిసార్లైనా ఆమెను ప్రశ్నించవచ్చు. అయితే ఇరువైపున లాయర్లు కూడా వాదనలు చాలా గట్టిగా వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసు ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఇంకా మరికొంత సమయం పట్టే అవకాశం అయితే ఉందని సమాచారం. రైట్, థ్యాంక్ యూ. అరకు లోక్సభ